నేను పోలీసు వారికి చెప్తున్నా, అయ్యా ప్రభుత్వాలు శాశ్వతం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం కలకాలం ఉండదు, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇలా మీరు వ్యక్తుల్ని, లీడర్ని సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఈ విధంగా హింసించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. మీ పాపాలు కూడా పొందుతాయి. ఏదో చంద్రబాబు చెప్పాడనో, లోకేష్ చెప్పాడనో, ఏదో ఎస్పీ గారు చెప్పాడనో, లోకల్గా ఉన్నటువంటి సిఐలో, డిఎస్పీలో ఇలా మమ్మల్ని హ్యూమిలేట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే మేము ఎంత బలంగా ఉన్నామో మాకు అర్థమవుతుంది. లేకపోతే శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇంకా నేను మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళా, లేకపోతే నడిపించి తీసుకెళ్ళా. ఆ మధ్యకాలంలో రౌడీలని చెప్పి రోడ్డు మీద నడిపించారు, అది కూడా చట్ట వ్యతిరేకం. ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి పోలీసులు ఉపయోగిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి మాత్రం పోలీసులు ఉపయోగించుకోవాలి. డైరెక్ట్గా హత్యలు జరుగుతూ ఉన్నాయి. మొన్నొక పత్రికా విలేకరిని నడి రోడ్డు మీద నరికేశారు. లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో అర్థమవుతా ఉంది. మొన్న ఒక విలేకరిని కొట్టారు. ఇలా విలేకరుల మీద కూడా దాడి చేసే పరిస్థితులు ఇస్తున్నప్పుడు వాటిని ప్రివెంట్ చేయడానికో, అలా దాడి చేసిన వారిని శిక్షించడానికో పోలీసు యంత్రాంగం పనిచేయకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఈ పరిణామాలు సమాజానికి మంచిది కాదు. ఇలాంటి పరిణామాల వల్ల సమాజంలో శాంతి భద్రతలు క్షీణించిపోతాయి. క్షీణించటం వల్ల సమాజం చిన్నభిన్నమవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, పోలీసులు ఇంత అరాచకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనుకోండి, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు అనుకోండి, ఎందుకు ఊరుకుంటాం? మేము ఖాళీ ఊరుకుంటామా? పోలీసులు తప్పు చేస్తే పోలీసులు కూడా నిలవేసే పరిస్థితి వస్తుంది. లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీ లాఠీ ఇచ్చింది దుండగుల మీద మీరు లాఠీ చార్జ్ చేయడానికి, మీ లాఠీ ఇచ్చింది నేరస్తుల మీద లాఠీ చేయడానికి. అంతేకాని పొలిటీషియన్స్ మీద లాఠీలు విసరాలని, కొట్టాలని, కేసులు పెట్టాలని అనుకుంటే చాలా ప్రమాదం. మీ మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని దయచేసి పోలీసు అధికారులు మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇవాళ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరుగుతూ ఉంది. పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడం కోసమో, ఇబ్బంది పెట్టడం కోసమో ఉపయోగించే కార్యక్రమంలో నిమగ్నం అయిపోతే పోలీసు యంత్రాంగం నిర్వీర్యం అయిపోతుంది. అలాంటి పోలీసు యంత్రాంగం అంటే భయం లేని పరిస్థితి, అవసరమైతే తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని పోలీసు యంత్రాంగం, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు, ఇండియన్ పోలీస్ సర్వీస్ చాలా కష్టపడి మీరు చదువుకొని ఐపీఎస్ అయ్యి లా అండ్ ఆర్డర్ కాపాడతామని ప్రమాణం చేసి మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరికో చెంచాల్లాగా పనిచేయటం అనేది చాలా దురదృష్టకరం. నేను అందరూ ఐపీఎస్ అధికారులని అంటలా, చాలా మంది వెన్నెముకున్నటువంటి అధికారులు ఉన్నారు. కానీ వారు మాత్రం కేవలం ఒక నాన్ ఫోకల్ పోస్టులో పెట్టి, ఈ ఎవరైతే ఏం చెప్తే అది చేస్తారో వాళ్ళందరినీ ఫోకల్ పోస్టులో పెట్టి మీరు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ఉపయోగించుకోవటం అనేది ఒక దుర్మార్గమైన కార్యక్రమం. ఇది కలకాలం కొనసాగదనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న పరిస్థితులు. మరి 2 సంవత్సరాలుగా మీరందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎన్నో ప్రగల్భాలు పలికి, ఎన్నో మాటలు చెప్పి అధికారం చేపట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మాట కూడా ఈరోజు నెరవేర్చుకోకపోగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మంచి పనులు చేసినారో ఆ పనులన్నీ కూడా తాము చేసినట్టుగా ఈరోజు చెప్పుకోవడం అనేది నిజంగా సిగ్గుచేటని చెప్పేసి ఈరోజు నేను తెలియజేయవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఏం చేశారయ్యా మీరు అని చెప్పేసి ప్రజలు అడుగుతుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం తప్పితే మేము ఈ రోజు వరకు ఎటువంటి మంచి పనులు ప్రజలకి చేయలేదనే వాస్తవాన్ని ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నారనేది సుస్పష్టంగా కనపడుతోంది. ఎక్కడా కూడా ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో ప్రగల్భాలు పలికారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి మాటలు చెప్పారు. కానీ ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీని కూడా ఈరోజు నెరవేర్చుకోలేనటువంటి దిక్కుమాల పరిస్థితిలో 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ రోజు వరకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఈ కూటమి ప్రభుత్వం. పైపై ఒక కొత్త ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒకరికి కొత్త స్కీమ్ ఇచ్చినామని చెప్పి చెప్పుకోలేటువంటి పరిస్థితి లేదు. మహిళలకు ఇస్తామన్నటువంటి 1500 రూపాయలు ఈ రోజు వరకు దాని ఊసే ఎత్తనటువంటి పరిస్థితి. కానీ 1వ తేదీ వచ్చిందన్న వెంటనే
ఎక్కడో ఒక చోట డ్రామా చేయడానికి ఒక 30 కెమెరాలు అడ్డు పెట్టుకొని అక్కడికి వెళ్ళి మేమంతా చేసేస్తున్నాము, ఇంత చేస్తున్నాము అని చెప్పేసి చెప్పుకోవడం తప్పితే ప్రజలకి ఈ రోజు వరకు ఒక మంచి కార్యక్రమం లేదు. నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా ఏదో గూగుల్ డేటా సెంటర్ని మేము ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఒక వేదిక మీద నుంచి మాట్లాడుతుంది. జనరల్గా అయితే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక అధికారం చేపట్టినప్పుడు ఒక కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి వస్తే అక్కడ మాట్లాడాల్సిన మాటలు ఆ కంపెనీకి సంబంధించిన అంశాలు మాట్లాడాలి. లేకపోతే రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టేటువంటి వాతావరణం ఎలా సృష్టిస్తున్నాం అనే దాని గురించి మాట్లాడాలి. లేకపోతే భవిష్యత్తులో మేము ఏ రకంగా పెట్టుబడిదారులని ఆకర్షిస్తున్నాము, పెట్టుబడిదారులకి ఏమేమి చేస్తాము అని చెప్పేసి అవి చెప్పుకోవాల్సింది పోయి ఆ స్టేజ్ ఎక్కేసి ఏం మాట్లాడినారో నారా లోకేష్ గారు మీరు అందరూ కూడా చూశారు. విశాఖపట్నంలో జీ ఉందంటారు. విశాఖపట్నం స్పెల్లింగ్లో జీ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మరి వైజాగ్ గురించి చెప్పుకోవాలి. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో జీతో పాటు ఏ ఉంది అనేది కూడా ప్రజలు గుర్తించినారు. ఈరోజు అదాని డేటా సెంటర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి తెలిసినటువంటి అంశం. కానీ అదాని డేటా సెంటర్ని మేము ఓపెన్ చేస్తున్నామని చెప్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుందో అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈరోజు గూగుల్ అని చెప్పేసి ప్రజలకి చెప్పుకోవాలనుకున్నారు. మీరు కానీ ఎల్లో మీడియాని చూస్తే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందేమో అని చెప్పేసి మనందరం కూడా భ్రమపడేటువంటి పరిస్థితి. కానీ నిన్న చూశారు, సాక్షాత్తుగా వాళ్ళు చేసినటువంటి ఓపెనింగ్లోనే, వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్లోనే మొదటి పేరు వచ్చేది అదాని. ఎందుకంటే ఇది అదాని డేటా సెంటర్, అదాని వాళ్ళు కడుతున్నటువంటి డేటా సెంటర్. దాని క్లయింట్స్ వచ్చేసి గూగుల్ అండ్ ఎయిర్టెల్. దాన్ని పేరు మార్చి ఈరోజు క్రెడిట్ చోరీ, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది క్రెడిట్ చోరీ అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటారు. ఎటువంటి క్రెడిట్ చోరీ చేస్తున్నారో మనందరం కూడా గమనిస్తాం. అదాని డేటా సెంటర్ క్రెడిట్ చోరీ. అమ్మఒడి అంట లోకేష్ గారి మదిలోంచి పుట్టినటువంటి ఐడియా అని చెప్పేసి ఈరోజు మాట్లాడుకుంటున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా కూడా లోకేష్ గారు ఇచ్చినారేమో మాకైతే అర్థం కాదు. అంటే ఏదైనా సరే తామే చేశాము, ఎలా అయితే హైదరాబాద్ని నేనే నిర్మించాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారో, ఈరోజు తన తనయుడు ఒక మెట్టు ఏది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ కూడా నేనే చేశానని చెప్పి ఈరోజు చెప్పుకునేటువంటి దిక్కుమాల పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు అనేకం, చేసే పనులు మాత్రం శూన్యం. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు దీన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి ప్రశ్నించాలన్న పరిస్థితి తీసుకొచ్చిన ప్రతిసారి ఎవరో ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తారు, ఎవరో ఒకరి మీద కేసులు పెడతారు, లేకపోతే లేనటువంటి అంశాల మీద మాట్లాడతారు. తిరుపతి లడ్డు అని ఒకసారి అంటారు, లేకపోతే ఇప్పుడు మనం ఏమన్నా 30,000 మంది మహిళలు ఎక్కడికి పోయారయ్యా తీసుకొచ్చారా అని చెప్పేసి ప్రశ్నిస్తే ఇంకొక నాయకుడి మీద కేసు పెడతారు. పొరపాటున సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఒక చోట కాకుండా 30 చోట్ల కేసులు పెట్టేసి వాళ్ళు ఏదో ఈరోజు ఆనందపడుతున్నారు. ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఎల్లప్పుడూ కాలం మీ వైపు ఉండదు. మళ్ళీ గాలి మారుతుంది. 100% 3 సంవత్సరాల తర్వాత గాలి మా వైపు ఉంటుంది. ఒక్కసారి మేము అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు అందరినీ కూడా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ఊర్లు ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పరిస్థితి నుంచి ఊర్లలో చిచ్చు పెట్టి ఈరోజు నాయకులందరినీ కూడా ఒకరి మీదకి ఒకరు విసిగొల్పేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. మరి భవిష్యత్తులో ఇదే రకంగా పోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ, మరి ఇప్పటికైనా ప్రజలకి చెప్పినటువంటి మాటలని మీరు హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.